కాకినాడ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకోవడం జరుగుతుందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా సజ్దర్ పేర్కొన్నారు. కాకినాడలోని జట్టి వద్ద ఓఎన్జీసీ కార్యకలాపాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న కాకినాడ పరిసర ప్రాంత మత్స్యకారులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు రెండవ రోజు శనివారం కూడా నిరసన గళం విప్పారు. సంఘటన స్థలానికి జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా సజ్దర్ చేరుకుని మత్స్యకారులతో మాట్లాడారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ను ఏటిమోకు తీసుకుని వచ్చి మత్స్యకారుల సమస్యలను తెలియచేయడం జరిగిందని వారికి సందర్భంగా ముత్తా సజ్దర్ గుర్తు చేశారు. సందర్భంగా ముత్తా సజ్దర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురి అవుతున్న ఈ ప్రాంత మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుందని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ మత్స్యకారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి స్వయంగా ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన గజ్జి కూడా పెట్టుకున్నారు. ఆయన ఒకటే చెప్పారు, మొన్న కాకినాడ వచ్చినప్పుడు కూడా డిసెంబర్లో ఇదే విషయం మన మత్స్యకారులు చెప్పారు. అధికారంలో ఉన్న 22 ఎంపీలు ఉన్న పార్టీ, 151 సీట్లు ఉన్న పార్టీ 10 రోజుల ముందు మీరు చేస్తున్న దానికి పోరాటంలో మద్దతు ప్రకటించింది. కానీ 3 నెలలు 4 నెలల క్రితం మీరు కరెక్ట్ గారికి ఇచ్చిన ధర్నా చేసినప్పుడు అలా ఎందుకు స్పందించలేదు? దీన్ని రాజకీయాలకు అతీతంగా పోరాటంగా మనం చూడాలి. దానికి జనసేన పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది. కాకినాడలోనే అత్యధికంగా మత్స్యకారులు దీనిలో నష్టపోయారు. అలాగే పక్కన మన ఉప్పలంక ఈ గ్రామాలు కూడా వాళ్ళు కాకినాడలో పక్కన ఉన్న థియరాటికల్గా కాకినాడ కాదు, కానీ కాకినాడ మీద జీవనం మీద బతికే వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. మీరు దీనికోసం జనసేన పూర్తిగా మీకు మద్దతు ప్రకటిస్తుంది. అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కానీ, మళ్ళా ఇంకోసారి స్పందనలు ఇవ్వడానికి కానీ, మొన్న ఇచ్చిన కాగితాలు స్పందనలో ఒక్కొక్కటి అలౌ చేస్తూ ఉంటే 100 మంది కూడా వెళ్ళి ఇద్దాం. అప్లికేషన్లో గ్రూప్ కింద వెళ్ళంటే ప్రతి ఒక్కరు కాగితం. దీనిలో నష్టపోయింది ఈయన అయినా కాదు, కాకినాడలో 10,000 మంది నష్టపోయారు. దీన్ని రాజకీయ అతీతంగా పోరాడదాం. మీ పోరాటానికి జనసేన పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది. అంతేకాకుండా ఓఎన్జీసీ డబ్బు ప్రభుత్వ ఖజానా మీద ఏది పడుతుందా? రిలయన్స్కి డబ్బు లాభం వస్తే ప్రభుత్వానికి కానీ వీళ్ళు కానీ ఇవ్వడానికి వచ్చే ఇబ్బంది ఏంటి? కొన్ని రాజకీయ పరిస్థితుల్లోనే మీకు అన్యాయం జరిగింది. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా పోయారంటే వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి ఏంటి? ఆ ఒత్తిడిని తగ్గిద్దాం. ఈ 10 రోజులు ఎన్నికల ముందు చెప్తున్నాం, అవసరమైతే దీని మీద పోరాడవలసింది ఎంపీలు. ఎందుకు ఎంపీలు ఏమి ఒత్తిడి తెద్దాం? మీరు కేంద్ర ఓఎన్జీసీని, రిలయన్స్ని ఎమ్మెల్యేలు ఏం చేయగలరా? ఎంపీలు తీసుకురావాలి. అధికార పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ దీని మీద ఎందుకు స్పందించలేదు? నేను రాజకీయంగా మాట్లాడలేదు, కానీ వాస్తవాన్ని ఒకసారి మనం నిలవేసుకోవాలి. దీన్ని పూర్తిగా జనసేన పోరాడుతుంది. మీకు పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైతే రేపు సోమవారం స్పందనలో పోరాడదాం, ఎంపీ ఇళ్ళకి వెళ్దాం. కాదంటే ఓఎన్జీసీ ఈ పోరాటంలో వాళ్ళు వెళ్ళనీయకుండా మీరు ఆపగలిగే శక్తి మీకుంది. దానికోసం మీరు పోరాడాలి. మనం పోరాడి దాన్ని సాధించుకుందాం. కొన్నూరులో పడ్డాయి, అవి వదిలేండి సార్, ఇంకా వదిలేండి, ఇంకా మీద అయిపోయింది. ఇప్పుడు ఓఎన్జీసీ కొత్తగా ఏదో లైన్ మీద పెడుతున్నారు సార్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కూడా ఎవరు కూడా ఏం పట్టించుకోకుండా ఇలా ఉన్నారు సార్. మాలో ఎవరన్నాలో కూడా ఏమీ అర్థమవుతలేదు. ఆల్రెడీ ఒకసారి కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టారు. ఇప్పుడు వచ్చి ఏం కూడా సమాధానం ఏమీ లేదు. ఇప్పుడు చూస్తేనేమో ఏదో పని మాట్లాడుతున్నాడు ఆబ్జెక్షన్. ఇప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే ఇందులో రాజకీయాలు గీజకీయాలు ఏ ప్రవేశం ఏమి లేదు సార్. మేము మత్స్యకారులం కాబట్టి మా సమస్య చెప్పుకున్నాం. మీరు వచ్చి మాకు ఎవరన్నా సహకారం చేసి మాకు చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. చెయ్యని ఎడల మా మత్స్యకారులు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒకటయ్యి ఇంకోలాగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటే మా బాధ మీకు తెలుస్తుంది. చెయ్యకపోతే మత్స్యకారులు అన్న వాళ్ళు చాలా తీవ్రమైన పరిణామాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ 60 గ్రామాలు 70 గ్రామాల దూరంగా ఉన్న దాంట్లోకి పడుతున్నాయంటే 10-15 కిలోమీటర్ల దూరంలో కూడా పడకపోతే ఇది ఎంతవరకు సార్? ఏం పట్టించుకున్నారో ఏం అర్థమవుతలేదు. ఇందులో కూడా మా మత్స్యకారుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఎదురు వచ్చి నిలబడితే మీ వెనకాల మేము నిలబడతాము. మేము సామాన్యులు సార్, ఏదో వస్తాం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు మాత్రం ఎదరుండి ఏ వ్యక్తులైనా సరే మా క్యాస్ట్లో కూడా గొప్పలు ఉన్నారు సార్, వాళ్ళు వచ్చి మీరు ఎదురు నిలబడండి. పార్టీ పరంగా వద్దు, మంచి చేయండి, మేము ఉంటాము, ఓకేనా? కానీ గట్టిగా ఒక మాట చెప్తున్నాం, మీరు తీసుకుంటే బాగానే ఉంటుంది, తీసుకోని ఎడల చాలా తీవ్రంగా ఉంటుంది. అది మీరు దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోండి. కలెక్టర్ గారు కూడా మేము ఒక మాట చెప్తున్నాం, ఆల్రెడీ మీకు ఏదో పెట్టాం అప్లికేషను, దయచేసి మీరు కూడా దృష్టిలో పెట్టుకుని మా కాకినాడ గ్రామాలకి మంచి చేయమని కోరుకుంటున్నాం.